రేసింగ్ విషయంలో రకరకాల లీకులు ఇస్తూ మా నాయకులు కేటీఆర్ గారిని అప్రతిష్ట పాలు చేయాలని బీఆర్ఎస్ పార్టీని ఇబ్బంది పెట్టాలని ప్రయత్నం చేస్తున్నారు. మేము ఇతర ఏమడుగుతున్నాం సార్, మేము ఎలాంటి తప్పు చేయలేదు, చట్ట ప్రకారంగా పద్ధతి ప్రకారంగానే ఈ రాష్ట్ర ప్రతిష్ట పెంచడానికి, ఈ రాష్ట్ర ఆదాయం పెంచడానికి కేటీఆర్ గారు అన్నీ ఆలోచించి నిర్ణయం తీసుకున్నామని మేము చెప్తున్నాం. సభలో ఒక మంచి చర్చ చేద్దాం. నేనేమంటున్నా అంటే, ఒకవేళ మేము తప్పు చేసినామంటున్నారు కదా, ఏం తప్పు చేసినామో ఈ సభలో చర్చ చేయడం ద్వారా ఈ రాష్ట్ర ప్రజలకు చెప్పండి. మేము తప్పు చేయలేదు, మేము ఈ రాష్ట్రం కోసం చేసినామని మా నాయకుడు కేటీఆర్ గారు కానీ బీఆర్ఎస్ పార్టీ తరఫున మేము కూడా విషయాలు ప్రజల ముందు పెడదాం అంటున్నాం. మేము ప్రభుత్వాన్ని కోరేది, మాకు స్పష్టమైన హామీ ఇస్తే మేము సహకరిస్తాం. ఇవాళ ఈ బిల్ తర్వాత చర్చ పెట్టారా, ఈ బిల్లు ముందు చర్చ పెట్టారా? ప్రభుత్వం తరఫున రెవెన్యూ మినిస్టర్ గారు ఉన్నారు, వారు లేచి సార్ ఒక్క మంత్రి కూడా సభలో లేడు సార్. మీరు చూడండి, శాసనసభ అంటే ఎంత గౌరవం ఉందో ఒక్క మంత్రి కూడా సభలో లేడు సార్. ఐ డోంట్ వాంట్ టు గోయింగ్ టు దట్. మేము అనేది ఒక్కటే, ఈ కార్ రేసింగ్ విషయంలో ఈ అసెంబ్లీ నడిచేటప్పుడు ఒక ఎమ్మెల్యే గారి మీద అక్రమ కేసు పెట్టిండ్రు. దయచేసి మీ ద్వారా కోరేది, ప్రభుత్వం చిత్తశుద్ధి ఉంటే మీరు పెట్టింది అక్రమ కేసు కాకపోతే వెంటనే ఈ సభలో ఈ కార్ రేసింగ్ అంశం మీద చర్చ జరపాలని మీ ద్వారా ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నాం. సభ్యుడికి, ఎందుకంటే సార్ ఒక కేసు పెట్టేటప్పుడు అసెంబ్లీ నడిచేటప్పుడు ఒక సభ్యుడి మీద అక్రమ కేసు పెట్టినప్పుడు ఆ సభ్యుడికి చెప్పుకునే అవకాశం ఇవ్వాలి కదా సార్. అది తప్ప ఒప్ప కేటీఆర్ గారికి మీరు అవకాశం ఇస్తే వారు మాట్లాడితే మీకు ప్రభుత్వానికి రాష్ట్ర ప్రజలకు కూడా ఒక క్లారిటీ వచ్చేటువంటి అవకాశం ఉంటుంది అధ్యక్ష. ఇది ముమ్మాటికి అక్రమ కేసు. కేవలం కేటీఆర్ గారు 420 మీ హామీలను ప్రశ్నిస్తుండే కనుక లగచెర్ల రైతులను ప్రశ్నించి, మరి భారత రాజ్యాంగం ఇచ్చినటువంటి పదవులు మనందరివి. భారత రాజ్యాంగం అంటే ప్రజల పట్ల మనము నీతి నిజాయితీతో వ్యవహరిస్తేనే నిజంగా రాజ్యాంగాన్ని మనం గౌరవించినట్టు. మరి అత్యంత పవిత్రమైనటువంటి ఈ అసెంబ్లీలో మీరు సభను తప్పుదో పట్టించే విధంగా, ప్రజలను తప్పుదో పట్టించే విధంగా, యావత్ తెలంగాణ సమాజాన్ని మభ్యపెట్టే విధంగా తప్పుడు సమాచారం ఇచ్చారని చెప్పి మేము నిన్ననే చెప్పడం జరిగింది. నేను సోదరులు ఎమ్మెల్సీ రాజు గారు ఇద్దరం కూడా అడిగినటువంటి ప్రశ్న సందర్భంలో మరి గౌరవ మంత్రి శ్రీధర్ బాబు గారు తప్పుడు సమాచారం ఇచ్చారు. ఇచ్చినప్పుడు మేము వెంటనే లేచి చెప్పినాం, లేదండి మీరు తప్పుడు సమాచారం ఇస్తున్నారు, మా దగ్గర నిర్దిష్టమైనటువంటి ఆధారాలు ఉన్నాయని చెప్పినాం. అయినా కూడా వారి బుకాయింపును కొనసాగించారు తప్పితే కరెక్ట్ ఆన్సర్ ఇచ్చేటటువంటి ప్రయత్నం చేయలేదు. మరి ఇవాళ పొద్దున మొత్తం ప్రూఫ్స్తో సహా ఏదైతే మన రాష్ట్ర ప్రభుత్వం వరల్డ్ బ్యాంక్కి ఇచ్చినటువంటి కాగితాలు ఉన్నాయో దాంట్లో డిపిఆర్ ఆల్రెడీ ఉంది అని సెప్టెంబర్ నెలలోనే చెప్పడం జరిగింది. ఆ తర్వాత అక్టోబర్ నెలలో డిపిఆర్ ప్రిపేర్ చేయడానికి ఒక సంస్థను మళ్ళీ వాళ్ళు కొత్తగా ఏర్పాటు చేశారు. మళ్ళీ నిన్న డిసెంబర్లో ఎన్నికలు మన అసెంబ్లీలో అడిగినప్పుడు అసలు డిపిఆర్ఏ ఇంతవరకు లేదని చెప్తున్నారు. అంటే మీరు వరల్డ్ బ్యాంక్కి చెప్పింది కరెక్టా, మీరు వరల్డ్ బ్యాంక్కి చెప్పింది కరెక్టా, లేకపోతే మీరు కాంట్రాక్టర్ని అక్టోబర్లో ఇచ్చింది కరెక్టా, లేకపోతే నిన్నగాక మొన్న కేంద్రానికి ఇచ్చినటువంటి వినతి పత్రం కరెక్టా, లేకపోతే మీరు నిన్న అసెంబ్లీలో చెప్పింది కరెక్టా? ఎందుకు ఇన్ని మాటలు మారుస్తూ ఉన్నారు? గౌరవ ముఖ్యమంత్రి గారు మొదటి నుంచి మూసి మీద మాట మారుస్తూనే ఉన్నారు. దాని కొనసాగింపుగా ఇవాళ వారి యావత్ మంత్రివర్గం కూడా మాట మారుస్తూ తప్పుడు మాటలు చెప్తూ బుకాయించేటటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. మరి ఈ ప్రయత్నాన్ని మేము తీవ్రంగా నిరసిస్తూ ఉన్నాం. మా దగ్గర ఉన్నటువంటి ఆధారాలు ఇచ్చిన తర్వాత కూడా వారు ఆ బుకాయింపు కొనసాగించకుండా అసెంబ్లీకి వచ్చి వారు జవాబు చెప్పాలి. కరెక్ట్గా వరల్డ్ బ్యాంక్ ఏం అడిగారు, నిజంగా ఈ మూసీ ప్రాజెక్ట్ ఎందుకోసం, ప్రజల కోసమా, రియల్ ఎస్టేట్ వ్యక్తుల కోసమా? చర్చ పెట్టండి అని గత 3-4 రోజుల నుంచి అడుగుతున్నా వాళ్ళ చర్చను తీసుకురావట్లేదు. 3 రోజుల క్రితం మేము టీఆర్ఎస్ శాసనసభ పక్షం తరఫున స్పీకర్ గారికి కూడా ఇవ్వడం జరిగింది. ఈ కార్యక్రమం మీద చర్చ పెట్టండి అని ఆయనకు ఇవ్వడం జరిగింది. మరి దాన్నే ఇవాళ మేము మళ్ళీ డిమాండ్ చేస్తూ ఉన్నాం. నువ్వు ఏదో కుట్రతోటి కేసులు పెట్టి ఏదో చేద్దామంటే నడవదు. ఇవాళ శాసనసభ నడుస్తున్నది కాబట్టి, కేటీఆర్ గారు 4వసారి ఎమ్మెల్యే ఉన్నాడు కాబట్టి, శాసనసభ నడుస్తున్న సందర్భంలోనే ఆయన మీద అక్రమ కేసులు పెట్టారు కాబట్టి కేటీఆర్ గారు ఇవాళ ఈ కార్ రేసింగ్ మీద తన వాదనను వినిపించడానికి చర్చను మరి అనుమతించాలని చెప్పి స్పీకర్ని మనం ఇవాళ మళ్ళీ డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఈ ప్రభుత్వాన్ని కూడా సవాల్ చేస్తూ ఉన్నాం, ముందుకు రండి, మీకు దమ్ము ధైర్యం ఉంటే ఇప్పుడు చర్చ పెట్టండి ఈ కార్ రేసింగ్ మీద. కేటీఆర్ గారు మీదేందో అదేందో ఉన్నదేందో అన్ని విషయాలు కూడా బయట పెడతాడు. మరి తప్పించుకుందాము, చర్చ లేకుండా తప్పించుకుందామని చూస్తే మాత్రం ప్రజాక్షేత్రంలో కూడా మేము దీన్ని చర్చ పెడతాం. ఇవాళ ఎట్టి పరిస్థితుల్లో
ఈ చర్చ తీసుకునే దానిక శాసనసభలో మా పోరాటం కొనసాగుతుంది. థ్యాంక్ యూ. కేసు, న్యాయము, చట్టము అవన్నీ మేము చూసుకుంటాం. కానీ వాళ్ళ శాసనసభ జరుగుతున్న సందర్భంలో ఒక 4 సార్లు ఎన్నికైన ఎమ్మెల్యే మీద కేసు పెట్టారు కాబట్టి ఆయన ఒక ఎమ్మెల్యేగా మరి దాని శాసనసభ ద్వారానే ప్రజలకు తెలియడం అని అడుగుతూ తీసుకోవాలని చెప్పి మేము మళ్ళీ డిమాండ్ చేస్తా ఉన్నాం. నిన్న కేటీఆర్ గారి మీద రేవంత్ రెడ్డి గారు పెట్టిన అక్రమ కేసు మీద మీ అందరు కూడా చెప్పాలనుకుంటా ఉన్నాను. ఇవాళ ఫార్ములా ఈ అనేది హైదరాబాద్కి రావడం, తెలంగాణకి రావడం ప్రపంచంలోనే ఒక గొప్ప విషయం. అట్లాంటి రేస్ ని క్యాన్సిల్ చేసి రేవంత్ రెడ్డి గారు మన రాష్ట్రానికి ఒక చెడ్డ పేరు తీసుకొని వచ్చింది. ఇలా అదే రేస్ కంటిన్యూ అయి ఉంటే టెస్లా అనేది మన తెలంగాణలో, టెస్లా కార్స్ కంపెనీ అనేది తెలంగాణలో దాదాపు 50,000 కోట్ల రూపాయల ఇన్వెస్ట్మెంట్ పెడుతుంటే ఇలా వేలాది మంది యువతకి ఉపాధి వచ్చేది. అట్లాంటి ఉపాధిని ఈ రేవంత్ రెడ్డి గారు చేసే తుగ్లక్ పనుల వల్ల ఇలా అట్లాంటి ఉపాధిని వేలాది మంది యువత కోల్పోయింది కూడా మీ అందరు కూడా గమనించాలని విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. మీ అందరు కూడా ఇక కేసు వరకు కూడా చెప్తా ఉన్నాం. డిసెంబర్ 13, 2023 నాన్న ఈ ఫార్ములా ఈ రేసి కంపెనీ CEO అనేటైనా వచ్చి రేవంత్ రెడ్డి గారిని కలిసి ఈ రెండో విడత 55 కోట్లు ఫస్ట్ కట్టిరు, రెండో విడత అనేది కట్టాలని చెప్పింది. ఇలా రేవంత్ రెడ్డి గారు ఆ రోజు పాజిటివ్ గా స్పందించింది అని డిసెంబర్ 19 తారీఖున 2023 మెయిల్ పెట్టిండు. మీ తెలంగాణ గవర్నమెంట్ నుంచి మాకు అక్టోబర్ 5 తారీఖున ఒక విడత, అక్టోబర్ 11 తారీఖున ఒక విడత 55 కోట్లు మాకు ముట్టినాయి, మిగిలినవి మీరు మాకు కట్టాలి అని వాళ్ళు చెప్పి మెయిల్ పెట్టింది. పెడితే ఈయన కట్టకుండా ఆ రేస్ ని క్యాన్సిల్ చేయించడం చాలా చాలా బాధాకరం. వీణ ఆ కట్టకపోతే లండన్ లో, ఎందుకంటే ఇంతకుముందు అగ్రిమెంట్ అయ్యింది కాబట్టి 4 ఏళ్ల కాంట్రాక్ట్ కాబట్టి ఇంతకుముందు అగ్రిమెంట్ అయ్యింది కాబట్టి మీరు బ్రీచ్ ఆఫ్ కాంట్రాక్ట్ కింద ఇలా రేవంత్ రెడ్డి గారి మీద, రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం మీద ఈ ఫార్ములా ఈఓలు లండన్ లో కేసు పెట్టడం జరిగింది. ఈయన మనకు మంచి చేసుడు కాదు, ప్రపంచవ్యాప్తంగా మన హైదరాబాద్ తెలంగాణ పేరు ఇజ్జత్ తీసింది రేవంత్ రెడ్డి. రేవంత్ రెడ్డి గారి మీద కేసు పెట్టాలి.